తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము 54 మంది మీ అంటున్నారు. ఎవరి 54 మంది? మేము 54 మంది మీ అని లెక్కలతో సహా చెప్తున్నారు కేటీఆర్ గారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. బీఆర్ఎస్ శాసనసభ్యులు 39 మందే కదా, 54 మంది ఎక్కడి నుంచి వచ్చారు? అంటే 39 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు, 7 ఎంఐఎం శాసనసభ్యులు, మొత్తం 54 మంది. అంటే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నడుస్తాయన్నమాట. ఇక్కడి నుంచి ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్నికల ప్రచార క్రమంలో కేసీఆర్ గారు పదే పదే చెప్పిన మాట ఏమిటి? తాను బతికున్నంత కాలం బీఆర్ఎస్ లౌకిక పార్టీగానే ఉంటుంది అన్నారు. తాను బతికున్నంత కాలం తెలంగాణలో లౌకిక విలువలను కాపాడేందుకే కృషి చేస్తామన్నారు. ఓడిపోయిన వారం రోజుల్లోనే మాట తప్పిందేమిటి? నాలుక మరలుతున్నదేమిటి? ఓడిపోయిన వారం రోజుల్లోనే బీఆర్ఎస్ బీజేపీతో కలిసి నడుస్తాం, ఎంఐఎంతో కలిసి నడుస్తామని చెప్తున్నారు, మతోన్మాదులతో కలిసి నడుస్తామని చెప్తున్నారు. అంటే లౌకిక విలువల కోసం నిలబడే ధైర్యం జారిపోయిందా? ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఎందుకు నీరుగారిపోతున్నాయి? కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు గాలిలో కలిసిపోతున్నాయి? శాసనసభలో మేము 54 మంది అని కేటీఆర్ గారు చెప్తున్నారు స్పష్టంగా. అంటే కాంగ్రెస్ పార్టీతో పోరాటం తాము చేయలేము, బీజేపీతో కలిస్తేనే గాని చేయలేము అనేటువంటి స్థితిలోకి వస్తున్నదా బీఆర్ఎస్? తన లౌకిక స్వభావాన్ని కోల్పోతున్నదా? అంత జబ్బులు జారేస్తున్నదా? ఒక్కసారి విడిపోతే 10 ఏళ్ళు అధికారం రుచి చూసిన తర్వాత అధికారం కోల్పోతే ఇంత ధైర్యం నీరుగారిపోతుందా? లౌకిక విలువలనే వదులుకుంటారా? ఆశ్చర్యకరంగా. తెలంగాణ ప్రజలకిది ఆందోళన కలిగించేది, ప్రజాస్వామ్యవాదులకిది ఆందోళన కలిగించేది. కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. కేసీఆర్ గారిని ఈ విషయంలో వివరణ ఇమ్మని ఇప్పుడు ఎవరూ అడగలేము. దురదృష్టవశాత్తు వారు బెడ్ మీద ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. కానీ కేసీఆర్తో సమానంగా చూస్తాం కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారే శాసనసభలో ఈరోజు మేము 54 మంది అంటూ, అంటే అధికారం కోల్పోయిన వారం రోజుల్లోనే బీజేపీతో అంటకాగేందుకు బీఆర్ఎస్ సిద్ధపడే స్థితికి వస్తోందా? ప్రజాస్వామ్యం, లౌకిక విలువల గురించి ఇక మర్చిపోవాల్సిందేనా? ఆలోచించాలి. అంతేకాదు, రాష్ట్రాల హక్కులు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి తీరు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ఎమ్మెల్యేలను టోకుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి తీరు గురించి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు అవన్నీ మర్చిపోయిందా? అవన్నీ మర్చిపోయి ఉన్నట్టుండి బీఆర్ఎస్తో అంటకాగుతానని చెప్పేసి శాసనసభ వేదిక మీద చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పుతున్నారు. ఇది ఆందోళనకరమైన విషయం. బీఆర్ఎస్ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన విషయం. చూద్దాం ఏం చేస్తారు.